నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామంలో ఈరోజు గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మరియు మోహన్ రెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలోని ఫకీరాబాద్ గ్రామ పెద్దలు మరియు నాగేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మాజీ వైఎస్ ఎంపీపీ హరీష్ సందీప్ రాహుల్, బీజేపీ మండల అధ్యక్షులు సెరీన్, మండల ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గౌడ్, ఆనంద్, శ్రీనివాస్ గౌడ్, వంశీమోహన్, ఎంపీటీసీ రాధా, పిల్లి శ్రీకాంత్, రామకృష్ణ, భూషణ్, సొసైటీ డైరెక్టర్ రాము, గోపాల్, పునాది, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। ओम त्र्यंबकमिदामहे अन्ना ने खुद मीटिंग ओम पंचभ्यामहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी समस्तरत्रः हां अन्ना सन्नो अस्तुस्तेन चतुष्पदे सन्नो मित्रं वरुणः सन्नो भवत्पर्यमः सन्नो पुत्रो सुभद्रः सन्नो विष्णो रुद्रमः नमो ब्रह्मणे त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मास्मि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मवतु तदन्तामवतु शान्ति श्रीमन्महागणाधिपतये नमो नमः। सुधाकरचारी फोटो कवर का रामकृष्ण दెబ్బకు పలిపోయింది ఆగే దెబ్బకే అది ఇంకో అటువంటి ఫోటో అన్న 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 మీరు కొట్టారన్న మీరు మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు మోహన్ రెడ్డి గారికి, అలాగే నగేష్ స్వామిజీ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి, ఈ గోశాలకి వివిధ రూపాలలో పనిచేసిన అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు। అలాగే ఏదైతే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని
గత 2.5 సంవత్సరానికి కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మా వంతు కృషి, మా వంతు సహాయ సహకారాలు ఇంత ముందు ఉన్నాయి, ఈ తర్వాత కూడా తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. విరాళాలు ఇవ్వడం, మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇక్కడ ఇద్దరు ప్రకాష్ రెడ్డి గారికి, రమేష్ గారికి, హరీష్ గారికి, నగేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు, పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గోశాల కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు, పెద్దలకు, మహిళలకు, అక్కచెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గోశాల నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మన ఇంట్లో పిల్లలను ఏ రకంగా పెంచాలంటే ఎంత కష్టపడతా ఉంటామో, ఈరోజు గోవులను కూడా పెంచడం, వాటిని సాకడం, మంచి చెడు చూడడం అంతే కష్టంతో కూడుకున్నటువంటి పని. ఏది ఏమైనప్పటికీ మన హిందూ ధర్మంలో 33,000 కోట్ల దేవుళ్ళు ఆ ఊరిలో ఉంటారన్నప్పుడు అందరం కూడా ఆ ధర్మాన్ని పాటించుకుంటూ, హిందూ ధర్మంలో మన సాంప్రదాయాలను మనం నిలబెట్టుకుంటూ, గోమాతతోటి ఈరోజు చూసినట్టే మనం ఏ శుభకార్యం చేసినా కానీ గోమాతతోటి, గోమూత్రంతో మనకు ఆరంభమవుతుంది. మనకు ఒక గృహప్రవేశం చేసుకున్నా మొట్టమొదట గోవుతోటే ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక 100 సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించాలి, పిల్లలు అందరూ కూడా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని, ఆ కుటుంబం అంతా బాగుండాలని గోమాతతోటి చేయడం, తర్వాత కళ్యాణం, యజ్ఞాలు, హోమాలు, పూజలు అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్లో సోదరుడు రమేష్ వీళ్ళు కూడా హిందూ ధర్మానికి పాల్పడుతూ వారి వంతు సహాయాన్ని ఇక్కడ కానీ నిజామాబాద్లో కానీ అందిస్తూ అనేక రకాలుగా సేవలు చేస్తున్నటువంటి వాటికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. దీనికి చొరవ చూపినటువంటి నగేష్ స్వామీజీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజామాబాద్లో మేము గోశాలలో 1000 ఆవులతోటి ఆ నిజామాబాద్లో ఉన్నటువంటి గోశాల నడుస్తూ ఉంది. మన బోధనలో ఉన్నటువంటి గోశాలకు కూడా అదే రకంగా అందరూ కష్టపడుతూ ఉంటారు. ఈ గోశాలు కూడా ఫకీరాబాద్లో మన నైపేట మండలంలో దినదినాభివృద్ధి చెందాలని, గోమాత సేవ అందరూ కూడా చేయాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్నటువంటి ఆవులు చూసినట్టయితే ఇప్పుడు గతంలో ప్రతి గ్రామంలో ఉండేది. ఈరోజు చూసినట్టయితే నాలేశ్వర్లోనో, అప్పాపూర్ తాండాలోనో వెళ్తే ఆ కొద్ది ప్రాంతంలోనే మనకు ఆవులు కానీ పశువులు కానీ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. పాడి అనేది తగ్గిపోతూ ఉంది. దాన్ని మళ్ళా పెంచాలి. అందరికీ గ్రామీణ ప్రాంతంలో పాడి ఉన్నప్పుడే అందరి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు, గతంలో ఎవరైతే పాడిని మెయింటైన్ చేస్తూ ఉండాలో, పాడి ఎవరికైతే ఉండనో వాళ్ళు వ్యవసాయ ఖర్చులు మొత్తం కూడా ఆ పాడితోటే వ్యవసాయ ఖర్చులు భరించుకునే వాళ్ళు. వ్యవసాయంలో ఒకసారి ఆ ఎకరా కానీ 2 ఎకరాలుగా పండిన పంట అంతా ఆదాయం కింద వాళ్ళకు వచ్చేది. కాబట్టి మనం అందరం కూడా గోసేవ చేయాలి. ఈరోజు మా తండ్రి గారు పెట్టినటువంటి ఆవులు నేను కూడా ఎక్కడ కూడా మర్చిపోకుండా, మొగర్పల్లిలో 40 ఆవులు మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా గోసేవ చేస్తూనే ఉంటాం. కాబట్టి అందరం కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాము. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ